హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్ అయితే చాలా బాగా విప్పినాయి. వర్షానికి కొన్ని ఫ్లవర్స్ ఇలా నేను టచ్ చేస్తూ ఉంటే నా చేతిలోకి వచ్చేసినాయి. చాలా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. కొయ్యకుండానే వర్షానికి చాలా వరకు ఖరాబ్ అయినాయి. కొన్ని అయితే చాలా బాగున్నాయి. ఇలా ఎర్లీ మార్నింగే చూడండి, వైట్ కలర్లో పింక్ కలర్లో చూడటానికి చాలా బాగుంటాయి. ఇలా కాసేపు గడిపితే చాలు మొక్కల దగ్గర ఇలా ఫ్లవర్స్ చూస్తూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేనైతే ఈ ఫ్లవర్స్ని పంజరం ఫ్లవర్స్ అని అంటున్నాను. చక్కగా పంజరం లాగా ఎంత బాగుంటాయో. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి. నేను ఇక్కడేను ఇలా ఫ్లవర్స్ ముట్టుకునేసరికి నా చేతిలోకి ఎన్ని ఫ్లవర్స్ అలా రాలిపోయినాయో. చాలా బాగా వచ్చేసినాయి మొత్తం. ఈ ప్రకృతిలో ఎంత బ్యూటిఫుల్ చూడండి, ఎంత బాగున్నాయో, ఎన్ని కలర్స్. ఈవినింగ్ టైం కల్లా మెరూన్ కలర్లో వైట్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. మార్నింగ్ టైంకి ఏమో ఇలా వైట్గా విప్పుతున్నాయి. ఇవి విప్పకముందు కూడా చాలా బాగుంటాయి. ఇవి మొగ్గలు కూడా చాలా బాగున్నాయి. ఇలా ఒకే చోట చాలా బాగున్నాయి కదా. ఈ వర్షాలకి చిన్న చిన్న కప్పలు కూడా వచ్చేస్తున్నాయి గార్డెన్లోకి. కుండీల దగ్గరకు కూడా వస్తున్నాయి. ఈరోజైతే చాలా పెద్ద కప్పే వచ్చింది. చిన్న చిన్నవి పురుగులు ఏమైనా ఉన్నా ఆ కప్పలు తినేస్తూ ఉంటాయి కింద. వానపాములు తింటాయో లేదో నేనైతే ఎప్పుడు చూడలేదు, కానీ చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే అవి తినేస్తూ ఉన్నాయి కప్పలు వచ్చేసి. చిన్న కప్పలు వస్తున్నాయి, పెద్ద పెద్ద కప్పలు వస్తున్నాయి, చిన్న కుండీల్లోకి వస్తున్నాయి, పెద్ద మొక్కల మీద కూడా ఉంటున్నాయి కప్పలు. చూసి చేతులు పెట్టండి. కొందరికి కప్పలంటే భయం ఉండేవాళ్ళు ఉంటారు కదా. నాకు భయం లేదు కప్పలంటే అస్సలు. ఇదిగోండి, ఇక్కడైతే ఎంత బాగున్నాయో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈరోజు వర్షం పడేసరికి లీవ్స్ కూడా గ్రీన్ కలర్లో మెరుస్తూ, ఆ గ్రీనరీలో ఇలా బ్యూటిఫుల్ పింక్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ చూడటానికి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు ఎర్లీ మార్నింగే గార్డెన్లోకి వెళ్తే చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి, ఇలా ముట్టుకుంటే చాలు నా హ్యాండ్స్లోకి వచ్చేసినాయి ఫ్లవర్స్. ఇలా తోరణాల్లాగా ఏలాడుతూ ఎంత బాగున్నాయో. లీవ్స్కి వస్తున్నాయి. ఒక్క మొక్క ఉంటే చాలు. చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఇలా బయటికి ఎక్కడికి వాకింగ్కి వెళ్ళకుండా పార్కులకు కూడా ఇలా మొక్కల దగ్గరే చిన్న చిన్నగా ఎక్సర్సైజులు కూడా చేసేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగే లేస్తాను. నా కోసం నేను కాసేపు టైం గడపటానికి చక్కగా వీలవుతుంది. ఎర్లీ మార్నింగే లేస్తే మన కోసం మనం కేటాయించుకోవచ్చు కాసేపన్నా. లేట్గా లేస్తే అంతా హడావిడి ఉంటుంది. మార్నింగ్ టైంలోనే పని ఎక్కువ ఉంటుంది కదా. పారిజాతం ఫ్లవర్స్, కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీశాను, కింద పడిన ఫ్లవర్స్. చాలా స్మూత్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇలా ఎర్లీగా తీసాను కదా చూడండి, వైట్ ఫ్లవర్స్ మెరుస్తూ ఈవినింగ్ టైంలో ఇలాగే వస్తాయి. ఈవినింగ్ టైంలో విప్పుతాయి. చీకట్లోనే ఎర్లీగా ఇలా కింద పడిపోయి స్టార్స్ లాగా మెరుస్తూ ఎంత బాగున్నాయో పారిజాతం ఫ్లవర్స్. చెట్టు అయితే ఒకసారి ట్రిమ్మింగ్ చేసినాక మళ్ళీ చాలా బాగా వచ్చేసి ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ. ఇంతకుముందు ఓన్లీ కార్తీక మాసంలో వచ్చే పూలు ఎప్పుడు ఎనీడే వస్తున్నాయి. ఇప్పుడైతే కార్తీక మాసం నుంచి ఉంటూనే ఉన్నాయి. కొన్నన్నా ఏదో ఒక కొమ్మ కన్నా ఉంటున్నాయి. ఎర్లీగా పడుతున్నాయి ఫ్లవర్స్. శ్రీలంక మళ్ళీ కొయ్యకుండానే హ్యాండ్లోకి వచ్చేసినాయి ఇలా ఫ్లవర్స్ అయితే కొన్ని.
ఇక్కడ కొన్ని సెంగ్ ఫ్లవర్స్కి వస్తున్నాను. కాస్మోస్ ఫ్లవర్స్ డైలీ నాకు కొన్ని అన్నా వస్తున్నాయి పూజ చేసుకోవటానికి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ నేను నిన్న కోసాను. కోసిన ఫ్లవర్ చెట్టు పైనే ఉంచేసాను అందంగా ఉందని. ఇంకా నేను మర్చిపోయాను, ఫ్లవర్ తీయలేదు. రాత్రి వర్షం పడింది. ఇంకా నెక్స్ట్ డే చూస్తే అస్సలు వడిలిపోలేదు. చాలా ఫ్రెష్గా చెట్టు నుంచి కోయకుండా ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అదే కోసేసి బయట పెడితే వడిలిపోయిద్ది కాసేపటికే, వాటర్ ఉండవు కదా. వర్షంలో పెట్టడం వల్ల చెట్టు నుంచి అసలు చెట్టుకి ఎలా విప్పుతుందో అలా విప్పేసింది. నెక్స్ట్ డే చూసేసరికి ఈ చెట్టుకే పూసిందా అన్నట్లు అస్సలు వడిలిపోలేదు వర్షం వాటర్కి. మనమైనా అంతే, వాటర్ లేకపోతే స్కిన్ పాడైపోతుంది కదా. హెల్త్ కూడా కంపల్సరిగా వాటర్ తాగుతూ ఉండాలి. ప్లెయిన్ వాటర్ చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ నేనైతే కొంచెం నిమ్మకాయ వేసుకొని కొంచెం హాట్ వాటర్ తాగేస్తాను. ఇలా మొక్కల దగ్గరకు వచ్చేస్తాను. కాసేపు మొక్కల దగ్గరే చిన్నగా వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజులు చేసుకుంటాను. ఇంకోండి, ఈరోజు ఇక్కడ బచ్చల కూర ఉంది, కొద్దిగా కోసేస్తున్నాను. నేను ఈరోజు మొక్కల దగ్గరకు వచ్చేసరికి ఎర్లీగానే కోసేసారు. ఫ్లవర్స్ అయితే లేవు, వైట్ ఫ్లవర్స్. మొత్తం వైట్ ఫ్లవర్స్ అన్నీ కోసేసుకున్నారు. ఇంకా ఎవరమైనా దేవుడికి కదా పూజ చేసుకోవటానికి. బచ్చల కూర అయితే తీసుకున్నాను కొంచెం. కోస్తున్న కొద్దీ వస్తూ ఉంటాయి, ఏవైనా సరే, ఫ్లవర్స్ అయినా సరే, ఆకుకూరలైనా వెజిటేబుల్స్ అయినా సరే, కోసిన చోట మళ్ళీ కొత్త చిగురులు వస్తూ ఉంటాయి. ఏ మొక్కలైనా సరే, ఫ్లవర్స్ అయినా కొయ్యకుండా వదిలేస్తే ఇంకా దానికి గ్రోత్ ఉండదు, అక్కడితోనే ఆగిపోతూ ఉంటుంది. కొత్త కొమ్మలు ఎక్కువ రావు, చెట్టు కూడా ఎదగదు, ఎండిపోతూ ఉంటుంది. ఇంకా కొన్ని ఇక్కడ కాస్మోస్ ఫ్లవర్స్ అయితే విప్పినాయి, ఎర్లీగా తీస్తున్నాను. ఇంకా ఈ వీడియో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే బాగా హైట్ అయిపోయినాయి వర్షానికి. లాస్ట్ ఇయర్ అయితే ఫుల్గా పెట్టేశాను మ్యారీగోల్డ్వి. ఇంకా ఈ ఇయర్ కొన్నే పెట్టాను, అందుకని. చిన్న కొమ్మలు వేసుకుని వచ్చేస్తాయి. మ్యారీగోల్డ్ ప్లాంట్ ఎక్కడైనా ఉంటే చిన్న కొమ్మ తెచ్చుకునైనా పెట్టుకోవచ్చు. మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్లో వస్తాయి. ఇంకోండి, వర్షానికి చక్కగా గ్రీనరీగా బుషీగా వచ్చేసింది. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ముద్దసింగ్ ఫ్లవర్స్, కాస్మోస్ ఫ్లవర్స్, రాధా మనోహరం ఫ్లవర్స్, పారిజాతం ఫ్లవర్స్. రాధా మనోహరం అయితే ఎంత పొడవున్నాయి చూడండి. వీటిల్లో చిన్నగా షార్ట్గా స్టార్ లాగా కూడా ఉంటాయి. ముద్ద ఫ్లవర్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అవి. బచ్చలి కూర, వైట్ ఫ్లవర్స్ అయితే ఈరోజు ఇంకెక్కువ రాలేదు. ఇక్కడైతే వర్షానికి కొన్ని మొక్కలు ఇలా వాలిపోయినాయి. నైట్ అంతా ఫుల్గా వర్షం పడింది. ఈ టబ్బులు గోడ వైపు దగ్గరగా పెడితే ఈ వర్షానికి మట్టి పడుతుంది, కొంచెం యువతలకు పెట్టుకుంటేనే నయం. కప్పలు చూడండి ఎంత బాగా వచ్చినాయి వర్షానికి మొక్కల దగ్గరికి. పెద్ద కప్ప చిన్న పురుగులు ఏమైనా ఉంటే తినేస్తూ ఉంటాయి. పెట్టిన కొమ్మలన్నీ అతికినాయి బాగా. బర్డ్స్ కోసం నేను ఇక్కడ ఫుడ్ పెట్టాను, వచ్చేసినాయి బర్డ్స్ తింటూ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఇల్లు కొత్తగా కట్టుకుంటున్నాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి. వాటర్ కూడా పెడతాను వాటికి. చిక్కుడు మొక్కలు అయితే చెట్టు నిండా ఫ్లవరింగ్ వచ్చి చాలా బాగున్నాయి కదా. కొన్ని అయితే కాయలు నిలబడి చక్కగా కాయలు స్టార్ట్ అయినాయి, కొన్ని అయితే ఫ్లవరింగ్ రాలిపోతూ ఉన్నాయి ఎక్కడన్నా ఒకటి. దోమలైతే అస్సలు పడలేదు. ఇదిగోండి ఇలా రాలిపోతున్నాయి.
కాయలు స్టార్ట్ అయినాక కొన్ని అయితే బాగానే నిలబడినాయి. ఆ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి చూడటానికి. ఇలా మొక్కల దగ్గర తిరుగుతూ చిన్న చిన్నగా ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉంటాను డైలీ ఎర్లీ మార్నింగు. ఎక్కువగా ఫ్యాట్ రాకుండా ఉంటుంది పొట్ట చుట్టూ. ఇలా కాసేపు ఎక్సర్సైజ్ చేసుకుని వాకింగ్ చేసుకుంటాను. సన్లైట్ కూడా వస్తుంది. ఎర్లీ మార్నింగ్ సన్ కూడా పడితే చాలా మంచిది కదా, డి విటమిన్ ఉంటుంది ఫ్యాట్ లేకుండా. బర్డ్ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వచ్చినాయి. ఇగోండి తింటూ ఉన్నాయి. ఆ బర్డ్ వెళ్ళిపోయి ఇంకో బర్డ్ని తీసుకొచ్చుకుంది. చక్కగా ఫ్రెండ్లీగా అది తినేసిందంట. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది నువ్వు తిను అని. ఇక్కడ తింటూ ఉంది చిన్న బర్డ్. అది ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాయి. మొక్కలు పెట్టుకుంటే ఇలా చక్కగా రకరకాల బర్డ్స్ వస్తూ ఉంటే వాటికి ఏమైనా గింజలు పెడుతూ చూస్తూ ఉండొచ్చు చక్కగా.